మోషేతో సెలవిస్తూ, ప్రభువా నేను ఫరో అడిగినప్పుడు నేను ఏం చెప్పాలి? యాక్చువల్గా అప్పటికి కూడా ఫరోకి దేవుడు అనేవాడు దొరకలేదు. ఎవ్వరు దొరకలేదు కనుక ఒక రాయిని చేసుకుని లేకపోతే ఒక విగ్రహాన్ని చేసుకుని ఇతడే దేవుడని వాళ్ళు పూజించుకునే రోజులు, ఆ పాతకాలపు రోజులు కావచ్చు, ఇప్పుడైనా కావచ్చు. అదే అలవాటు ఇప్పుడు కూడా కొనసాగుతుంది. మోషే దేవుడితో అంటాడు, నన్ను ఎవరు పంపించారని నేను ఏం చెప్పాలంటే, ఉన్నవాడు పలానా కొండ మీద ఉన్నవాడు అని చెప్పలేదు, పలానా దేశంలో ఉన్నాడని చెప్పలేదు, పలానా లోకంలో ఉన్నాడు దేవుడు అని చెప్పలేదు, వాళ్ళ దేవుడికి బాగా తెలిసిన దేవుడు అని చెప్పలేదు. అర్థమైందా మీకు? ఎందుకంటే ఆయన తప్ప ఈ లోకంలో ఎవ్వరు లేరు. ఇప్పటికీ సవాలుగానే వాక్యం చెప్తుంది, నువ్వు నీ దేవుడిని నిజంగా వెతికితే నీకు దొరికే ఒకే ఒక దేవుడు, ఆయన పేరే యెహోవా. ఆయనే నరరూపధారుడిగా ఈ లోకానికి వచ్చినవాడు, ఆయనే నజరేయుడైన యేసు. అందుకని దొరికే దేవుడు తప్ప దొరకలేని దేవుడు కాదండి. ఇప్పటికీ కూడా అనేకమైన మతాల్లో దేవుణ్ణి వెతుకుతున్నారు. కొండల్లో, కోనల్లో, హిమాలయాల్లో, గుహల్లో, ప్రతి దిక్కున వెతుకుతున్నారు. కానీ దేవుడు అనేవాడు వారికి దొరకట్లేదు. ఆ దేవుడు దొరికే మార్గం ఉంది. బంగారం దొరికే మార్గం ఉంటుంది, బంగారు షాపుల్లోకి వెళ్ళాలి. వస్త్రాలు దొరికే మార్గం ఉంటుంది, వస్త్ర షాపుల దగ్గరికి వెళ్ళాలి. కూరగాయలు దొరికే మార్గం ఉంటుంది, కూరగాయలు అమ్మే మార్కెట్కి వెళ్ళాలి. దేవుడు దొరికే మార్గంలో నువ్వు వెతికితే దేవుడు తప్పనిసరిగా దొరుకుతాడు. అందుకని దేవుడు యేసుప్రభువు చెప్పాడు, నేనే మార్గమును సత్యమును జీవము. ఫరో ఐగుప్తు రాజ్యంలో మోషేకు దేవుడు ఎందుకు దొరకలేదు? వచ్చేసిన తర్వాత, బయటకు వచ్చేసిన తర్వాత అనేక సంవత్సరాలు దేవుని మాట కోసం దేవుడిని వెతికిన తర్వాత సీనాయి పర్వతం మీద దేవుడు ఎందుకు దొరికాడు అంటే, దేవుడు నువ్వు దొరకాలి, దేవుడిని వెతకాలి. వెతుకుతూనే దొరుకుతాడు. వెతకకపోతే ఎవరికైనా దొరకడు. ఎందుకంటే ఆయనకు ఒక స్టాండ్ ఉంది. ఎందుకంటే ఆయన ఒక విలువైన వాడు.